హాయ్ గైస్, డేటా ఇంజనీరింగ్, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ ఈ మూడు డేటాతోనే డీల్ చేస్తుంది అని మనకు అర్థమవుతుంది. కానీ లెట్స్ ఫోకస్ హియర్. సో ఈ డేటా ఇంజనీరింగ్ వర్సెస్ డేటా సైంటిస్ట్ వర్సెస్ డేటా అనలిస్ట్ ఇలా చూస్తే విల్ గెట్ టు నో ద ప్యూర్ డిఫరెన్సెస్, రైట్? సి, త్రీ roles are actually different, okay, though they are kind of related, but the thing is they are ఇండివిజువల్ రోల్స్. ఐటీలో ఈ మూడు ఇండివిజువల్ రోల్స్ అనమాట. మూడింటికి డిమాండ్ అయితే బాగుంది, రైట్? సో ఏఐ ఇంపాక్ట్ వల్ల డేటా అనలిస్ట్ పొజిషన్ కానివ్వండి, సైంటిస్ట్ ఇంజనీరింగ్ కానివ్వండి, సో మూడు కూడా ఏ సపోర్ట్తో వీ కెన్ యాక్చువల్లీ మేక్ థింగ్స్ బూస్టెడ్. ఆల్ రైట్, ఫైన్. సో నౌ లెట్స్ ఫోకస్ హియర్. సో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఇక్కడ మనకి డేటాబేస్లో డేటా ఉంటుంది. అంటే ఈ డేటా అంతా ఏంది? ఇది యూజర్ జనరేట్ చేసే డేటా కావచ్చు, యూజర్ యూటిలైజ్ చేసే డేటా కావచ్చు. ఇట్ మైట్ బి అవర్ చాట్ డేటా, ఫొటోస్, రైట్? ఇట్ మైట్ బి ఎనీ ఆఫ్ ద డేటా, రైట్? కంపెనీస్ డేటా, ఎనీథింగ్, రైట్? సో డేటాబేసెస్లో ఉండొచ్చు, మల్టిపుల్ డాక్యుమెంట్స్ నుంచి ఉండొచ్చు, మల్టిపుల్ పీడిఎఫ్ ఫైల్స్, ఎవ్రీథింగ్ ఇస్ సచ్. లేదా ఎక్సెల్ షీట్స్ నుంచి మల్టిపుల్ సోర్సెస్ నుంచి డేటాని గ్రాప్ చేసుకుని, ఆల్ రైట్? సో ఈటీఎల్, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్. అంటే ఎందుకు ఈటీఎల్ని వాడతామంటే, ఇఫ్ యు సీ, ఎక్స్ట్రాక్ట్ అంటే డేటాని తీసుకుంటాం, ట్రాన్స్ఫార్మ్, వి ట్రాన్స్ఫార్మ్ ఇట్, అండ్ వి లోడ్ ద డేటా. అంటే ఇది ఎందుకు చేయాలి? ఎందుకంటే మల్టిపుల్ సోర్సెస్ నుంచి డేటాని తీసుకుంటున్నాం, అండ్ మల్టిపుల్, ఇట్ మైట్ బి ఎన్విరాన్మెంట్స్, అంటే ఎక్కడెక్కడి నుంచో తీసుకుంటున్నాం డేటా. దాన్ని తీసుకుంటున్నాం కాబట్టి ఆ ప్రాసెస్ ఈటీఎల్ ద్వారా చేయొచ్చు. దాని తర్వాత we focus on data pipelines. అసలు వాట్ ఈస్ డేటా పైప్లైన్స్? డేటా పైప్లైన్ అంటే ఈ డేటాను తీసుకున్న తర్వాత వీ షుడ్ యాక్చువల్లీ క్లీన్ ద డేటా. అంటే ఈ డేటా ఎలా ఉంటుంది? ఇట్ మైట్ బి ఒక క్లీన్ ఫార్మేట్లో, ఒక ప్రాసెస్ డేటా అంటాం. అలా కావాలి అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం డేటా పైప్లైన్స్ అనే వాటికి వెళ్ళాలి. అదే ఇది అనమాట, రైట్? సో ఇఫ్ యూ సీ, ఈటీఎల్ నుంచి డేటా లోడ్ అయిన తర్వాత, ప్రాసెస్ తర్వాత ఇక్కడ క్లీనింగ్ జరగచ్చు డేటాది, ఇక్కడ ట్రాన్స్ఫార్మింగ్ అంటాం జరగచ్చు, ప్రాసెసింగ్, ఎవ్రీథింగ్ ఇస్ సచ్, ఇవన్నీ జరగచ్చు. సో బేసిక్గా ఈ పర్టికులర్ సెక్షన్ విచ్ ఇస్ హైలైటెడ్ ఈజ్ ఆల్ అబౌట్ డేటా ఇంజనీరింగ్. డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటంటే, మల్టిపుల్ డేటా సోర్సెస్ నుంచి డేటా తీసుకోవడం, ఈటీఎల్ ప్రాసెస్ ద్వారా దాన్ని ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ చేయడం ఆ డేటాని. సో గ్యాదరింగ్ మల్టిపుల్ సోర్స్ డేటా ఇన్ సమ్ సార్ట్ ఆఫ్ సెంట్రలైజ్డ్ థింగ్, ఓకే? దెన్ వాట్ వీ డూ, ఏం చేయాలంటే డేటా పైప్లైన్ అంటే ఏంటంటే, టాస్క్ 1 ఆటోమేటెడ్లీ, టాస్క్ 1 సక్సెస్ అయితే టాస్క్ 2, దెన్ టాస్క్ 3, ఇలా వెళ్తూ ఉండడం, ఓకే? ఆటోమేషన్ అనమాట. సో డేటా పైప్లైన్స్ అంటే ఏంటి అంటే, బేసికల్లీ ఈ డేటాని తీసుకున్న తర్వాత డేటాని క్లీన్ చేయడం కానీ, ట్రాన్స్ఫార్మ్, ప్రాసెస్, ఇవన్నీ చేస్తాం ఈ స్టెప్స్లో. ఎందుకు ఇవన్నీ చేయాలంటే, టు పర్ఫార్మ్ సంథింగ్, దట్ సంథింగ్ చూద్దాం. బట్ ఈ హైలైటెడ్ ప్రాసెస్ ఈజ్ డేటా ఇంజనీరింగ్. అంటే ఒక క్లీన్ ఫార్మాటెడ్ డేటాని ఇన్ ఎ వెరీ క్లీన్ ఫార్మాట్ విచ్ హెల్ప్స్ అస్ టు పర్ఫార్మ్ అనాలిసిస్. ఆ డేటాని తీసుకుంటే డైరెక్ట్గా అనలైజ్ చేయొచ్చు. అంటే అంటే కంపెనీ ఎలా వెళ్తుంది, వాట్ ఆర్ ఆల్ ద క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ క్రాస్ అయ్యామా లేదా, ఫీడ్బ్యాక్స్ ఎలా ఉన్నాయి, ఓకే? ఎవ్రీథింగ్ ఇస్ సచ్, యా. బేస్డ్ ఆన్ దట్ మనం ఫ్యూచర్ యాక్షన్స్ తీసుకోవచ్చు కదా. సో దిస్ ఇస్ డేటా పైప్లైన్స్. అండ్ కమింగ్ టు నెక్స్ట్, డేటా అనలిటిక్స్. ఈ డేటా అనలిటిక్స్ అంటే ఏదో కాదు, డేటా ఇంజనీరింగ్ నుంచి అవుట్పుట్ అయిన ఒక క్లీన్ ఫార్మాటెడ్ ప్రాసెస్ డేటా మనం ఏం చేస్తామంటే అనాలిసిస్ చేస్తాం, ఓకే? సో దాన్ని, ఆ టీమ్ని డేటా అనలిటిక్స్ టీమ్స్ అంటారు. దాంట్లో డేటా అనలిస్ట్లు అని ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు వినింటారు టూల్స్ లైక్ పవర్ బిఐ, ట్యాబ్లు, ఎవ్రీథింగ్ ఇస్ సచ్. ఈ క్లీన్ ఫార్మాటెడ్ ప్రాసెస్ డేటాని అక్కడ ఇస్తే ఆటోమేటిక్గా డేటా అనాలిసిస్ అనేది జరిగిపోతుంది, ఓకే? యూజింగ్ పవర్ బిఐ, ట్యాబ్లు అండ్ ఎక్సెట్రా, దోస్ కైండ్ ఆఫ్ టూల్స్. అది డేటా అనలిటిక్స్ అంటే. నౌ లుకింగ్ ఇన్ టు డేటా సైంటిస్ట్, హూ ఇస్ డేటా సైంటిస్ట్ హియర్ ఇస్ ద కీన్ ఏరియా. సో డేటా సైంటిస్ట్ ఎవరు అంటే, డేటా అనలిస్ట్ అంటే చూస్తాం, డేటా సైంటిస్ట్ ఎవరు? ఇదే డేటాను తీసుకొని, ఆ డేటాను బేస్ చేసుకొని ప్రిడిక్టివ్ అనాలిసిస్ చేసే మిషన్ లెర్నింగ్ మోడల్స్ని క్రియేట్ చేయడం.
అంటే ఏఐ బేస్డ్ ఎంఎల్ మోడల్స్ని ఈ డేటా తీసుకుని ప్రిడిక్టివ్ అనాలిసిస్ అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ ద కలెక్టెడ్ ప్రాసెస్ డేటా ఫ్యూచర్లో థింగ్స్ అన్ని ప్రిడిక్ట్ చేసేయడం ఆటోమేటిక్లీ, బికాస్ ఏఐ ఈస్ ఇంక్లూడెడ్. డేటా సైంటిస్ట్ అంటే ఎవరంటే డేటా సైన్స్ టీంలో యూనో డేటా సైన్స్ డొమైన్లో డేటా సైంటిస్టులు ఉంటారు. వీళ్ళు ఈ డేటాను తీసుకొని మిషన్ లెర్నింగ్ మోడల్స్ని డెవలప్ చేస్తారు. దోస్ మోడల్స్ ఆర్ బేసికలీ రెస్పాన్సిబుల్ ఫార్ ప్రిడిక్టివ్ అనాలిసిస్. ప్రిడిక్టివ్ అనాలిసిస్ అంటే ప్రిడిక్ట్ చేసేస్తుంది, బికాస్ ఇట్స్ ఎ మిషన్ లెర్నింగ్ మోడల్, రైట్? యా, ఫైన్ గైస్, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో జస్ట్ టు హైలైట్, సో మీకు ఒక ఇమేజ్ ఇక్కడ అప్డేట్ చేసాం. సో దిస్ ఇమేజ్ ఈజ్ ఆల్ అబౌట్ డేటా ఇంజనీరింగ్ ఏం చేస్తారు, బిల్డ్ అండ్ మేనేజెస్ డేటా పైప్ లైన్స్, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్ ఆర్ ఎక్స్ట్రాక్ట్ లోడ్ ట్రాన్స్ఫార్మ్. సో దెన్ డేటా అనలిస్ట్ ఏం చేస్తారు, డేటాను అనాలిసిస్ చేసేదానికి టూల్స్ లైక్ పవర్ బిఐ, ట్యాబ్లో, ఎవ్రీథింగ్ ఇస్ సచ్ ఫార్ పర్ఫార్మింగ్ డేటా అనాలిసిస్. అండ్ దెన్ సో దట్ వాళ్ళు విజువలైజేషన్ ద్వారా నైస్ డాష్ బోర్డ్స్ అవన్నీ ఇస్తారు. సో దెన్ డేటా సైంటిస్ట్ అంటే ఎవరంటే మిషన్ లెర్నింగ్ మోడల్స్ని డెవలప్ చేసి ప్రిడిక్టివ్ అనాలిసిస్ చేసేదానికి ఎంఎల్ మోడల్ డెవలప్ చేస్తారు. ఓకే, alright guys, thank you. So this is Praveen from Shiv Sai Perseverance. So we'll get back with the informative video. Thank you. Bye bye.